పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పిటిషన్ పై ఎలాంటి వాదనలు సాగాయి? కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ చాలా కాలంగా పెండింగ్ లో పెడుతూ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్నారని, ఈ పిటిషన్ సంబంధించి వెంటనే చర్య తీసుకునే విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని అంటూ ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ చేసినటువంటి పిటిషన్ ఆధారం చేసుకుని ఈరోజు వాదనలు కొనసాగాయి. ఈ వాదనలో ప్రధానంగా స్పీకర్ మధుసూదనాచారి వెంటనే వీటిపై నిర్ణయం తీసుకోవాలి, చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ ఫిరాయించి అధికార తెరాస పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి జరిగినటువంటి పిటిషన్ లో ఇంప్లీడ్ అయినటువంటి ఈ సంపత్ పిటిషన్ ఈ రోజు విచారణ స్వీకరించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ 8వ తేదీలోగా స్పీకరు ఈ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్న అంశంపై లిఖితపూర్వకంగా సర్వోన్నత న్యాయస్థానానికి తెలియచేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయాలు తెలియచేయడంతో పాటు తదుపరి విచారణ నవంబర్ 8న ఉండే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్.